కామ్రేడ్ కేఆర్ సూర్యనారాయణ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ప్రముఖేతరే చేసిన సీఎం గారికి ధన్యవాదాలు. సీఎం గారికి ధన్యవాదాలు. సీఎం గారికి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు. సీఎం గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ గారు ఉద్యోగస్తులకు రావాల్సిన బకాయిలు ఐఆర్ కావచ్చు, పిఆర్సీ కావచ్చు, డిఏలు కావచ్చు, జీపీఎఫ్ అమౌంట్ ఆ ప్రభుత్వం వాడుకుంది కాబట్టి అన్ని విషయాల మీద మాట్లాడినందుకు, గవర్నర్ కంప్లైంట్ చేసినందుకు అదేదో పెద్ద నేరమైనట్టు, అసలు ప్రపంచంలోనే పెద్ద నేరమైనట్టు అక్రమ కేసు బనాయించినారు. ఆ అక్రమ కేసులకు ఒత్తాసు పలికిన జేపీఎన్జీఓ నాయకులు, కొందరు నాయకులు కూడా ఆ రోజు ఒత్తాసు పలికినారు. అయ్యా మీరు మాట్లాడలేరు, మాట్లాడవాలని మీరు ఏం చేయలేరు. ఇది ఎంతవరకు న్యాయము? మీకు ఇప్పుడు చెప్తాను నాయకులకు అందరికీ ఖబర్దార్. మొన్న పెట్టిన కేసులకు పోలీస్ అధికారులు ఎంక్వైరీ చేసి ఆ కేసులు తప్పుడు కేసులు అని చెప్పి కోర్టుకు వాళ్ళు నివేదించినారు. కాబట్టి ఈ కేసులు కొట్టివేయబడును. కాబట్టి దయచేసి ఖబర్దార్. మీరు ఏపీజీఏ సంఘం నాది అని గుర్తింపు వస్తుంది, మాకే వస్తుందని కొందరు నాయకులు చాలా పొరపడుతున్నారు. అబద్ధాలు ఎప్పటికీ ఉండవు, నిజం బయటకు వస్తుంది. ఈ కేసు నుంచి ముత్యంలా బయటకు వస్తున్న మా కేఆర్ సూర్యనారాయణ గారు రాష్ట్ర నాయకులు, ఎన్జిఓ నాయకులు గుర్తుపెట్టుకోండి ఖబర్దార్. ఆయన రాడు, ఉద్యోగం నుంచి వెళ్ళిపోతాడు, డిస్మిస్ అవుతాడు, సంఘం మాది అని చెప్పుకుంటున్నారు. ఖబర్దార్. ఏపీజీఏని ఒక్క ముక్క కూడా మీరు ముట్టలేరు. కేసు నుంచి బయటపడినాడు. కాబట్టి ఈ కేసు నుంచి బయటపడిన దానికి కారకులు పోలీసు అధికారులు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అందరికీ మా యొక్క నమస్కారం తెలుపుతున్నాం సార్. థ్యాంక్ యూ. నా పేరు బంగ శ్రీధర్, జిల్లా అధ్యక్షుడు ఏపీజీఏ.